హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందన్ సెక్యూరిటీస్. ఈరోజు మనం ఈక్విటీ ట్రేడింగ్ డే 8లో భాగంగా ఈరోజు నేనైతే ఒక స్టాక్‌లో అయితే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఎ ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. అది ఏ బేసిస్‌లో తీసుకున్నాను, దాని యొక్క ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. నేను చెప్పే కంటెంట్ మీకనేది యూజ్‌ఫుల్ అవుతుందంటే మన ఛానల్‌ని దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకెళ్దాం. ఈరోజు ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 23 అండి. ఈరోజు నేనైతే ఒక స్టాక్‌లో ఆ స్టాక్ వచ్చేసి యూబీఎల్ అండి. ఈ స్టాక్‌లో నేనైతే షార్ట్ సైడ్ అయితే అంటే సెల్లింగ్ సైడే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఎందువల్ల తీసుకున్నానంటే ఇది యాక్చువల్లీ మార్కెట్ అనేది 1.5% అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. బట్ ఈ స్టాక్ అనేది మనకి ఆ టైంలో ఆ టైంలో ఓన్లీ 2% మాత్రమే 2% మాత్రమే నెగెటివ్‌లో ఉంది. ఇంకా ఇదైతే ఫాలో అవుతుందని ఇంకా ప్రైస్ యాక్షన్ అనేది కూడా మనకి మంచిగా సహకరించిందండి. అందువల్ల దీంట్లో నేనైతే 1:2 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తూ ఇలా 9:30 ఈ టైంలో అయితే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈరోజు ఈ ట్రేడ్ అనేది మనకైతే ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. వితిన్ 10 మినిట్స్‌లోనే ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో 4 స్టాక్స్‌ని అయితే పెట్టుకోవడం జరిగిందండి. ఆ వాచ్ లిస్ట్‌లో నేను ఈ ట్రేడ్‌లో మాత్రమే ఎంట్రీ తీసుకున్నాను. మిగతా ట్రేడ్స్ అనేవి ఇంకా నేనైతే ఎంట్రీ అయితే తీసుకోలేదండి. ఎందుకంటే ఈరోజు మార్కెట్ అనేది మనకి ఈ రేంజ్ బౌండ్‌లోనే ఉంటుంది. అంటే ఎక్కువ గ్యాప్ డౌన్ అయింది కదా! ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే రివర్స్ ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయొచ్చు ఆర్ ఈ రేంజ్‌లో అయినా ఉండొచ్చు. అందువల్లే అందువల్ల ఇంకా ఏంటంటే మనకి ఇండియా విక్స్ చూడండి. ఈరోజు 25 అంటే చాలా హ్యూజ్ అండి. ఈ విక్స్ అనేది ఈ రోజు అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకి మార్కెట్ అనేది చాలా వోలటైల్‌గా ఉంటుంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం అనేది ట్రేడ్ చేయకపోవడమే చాలా బెటర్ అండి. మీరు ఎవరైనా బిగినర్స్ ట్రేడ్ చేస్తుంటే మీరు ఫస్ట్‌గా విక్స్ చెక్ చేయండి. ఎప్పుడైతే విక్స్ అనేది 20 బిలో ఉంటుందో అప్పుడు మాత్రమే ట్రేడ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి హై విక్స్ ఎన్విరాన్మెంట్‌లో మనకి మోస్ట్‌లీ ఎ ఎస్ఎల్ హిట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఇంకా ఏంటంటే మార్కెట్ అనేది చాలా వోలటైల్‌గా బిహేవ్ చేస్తుంది. అందువలన ఈరోజు నా యొక్క ట్రేడ్ యొక్క ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. అందువల్ల నేనేంటంటే ఈరోజు ఒక ట్రేడ్ మాత్రమే తీసుకొని నా ఒక ట్రేడ్ మాత్రమే తీసుకున్నాను. అదేంటంటే నా యొక్క ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకే. ఈ రోజుకి వరకు మనం డన్ ఫర్ ద డే. ఒక ట్రేడ్ చేసాము. అదేంటంటే మనకైతే ఎస్ఎల్ హిట్ అవ్వడం జరిగింది. ఈరోజు మన యొక్క లాస్‌ని యాక్సెప్ట్ చేసి మనం ఇంకా నెక్స్ట్ ట్రేడింగ్ డే కోసం మనమైతే వెయిట్ చేయాలి. ఈరోజు మనకైతే 1% అనేది నెగెటివ్ అనేది రావడం జరిగింది. అదే నా యొక్క ట్రేడింగ్ జర్నల్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. మనం ఇలా రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయడం వల్ల మనకేంటంటే లాస్ వచ్చినా కానీ మనకి నెక్స్ట్ ట్రేడింగ్ డే ఉంది కాబట్టి మనం అప్పుడైతే రికవర్ చేసుకోవచ్చు. చూడొచ్చు. గత 4 డేస్‌గా మనకైతే ప్రాఫిట్‌లోనే ఉన్నాం కదా! ఈరోజు ఎస్ఎల్ హిట్ అయినా కానీ మనకి అంత ఇంపాక్ట్ అనేది ఏమీ అనేది చూపించదు. ఎందుకంటే మనకేంటంటే ఈరోజు ట్రేడింగ్ డే తీసేస్తే ఇంకా మనకి 3 ఆర్ 4 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. వాటిలో రికవర్ చేయొచ్చు. ఒకవేళ ఈ వీక్‌లో రికవర్ చేయకపోయినా మనం ఈ మంత్‌లో చాలా వరకు మంచి ట్రేడ్స్ చేసాం కాబట్టి ఓవరాల్‌గా మంత్ ఎండ్‌కి వచ్చేసరికి మనం ప్రాఫిటబుల్‌గానే ఉంటాం. మనం ఏంటంటే ఈ ఇంటర్డే ట్రేడింగ్ అనేది ఎందుకు చేస్తామంటే మంచి రిటర్న్స్ కోసమే చేస్తాం. అది ఏంటంటే 3 ఆర్ 4% కంటే ఎక్కువ ఎంత రిటర్న్స్ వచ్చినా కానీ అవి మనకి గుడ్ రిటర్న్సే వస్తాయి. మనం యాక్చువల్‌గా ఈ మంత్‌లో మనం ఏంటంటే చాలా మంచి రిటర్న్సే తీసాము. అరౌండ్ అరౌండ్ మనం 12% వరకు ప్రాఫిట్‌లో అయితే ఉన్నాం ఈ మంత్‌లో. ఇంకా ఈ మంత్ ఇంకా మనకి ఇంకా ఫర్దర్‌గా ట్రేడింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో వాటిల్లో మనకి టార్గెట్స్ అని హిట్ అవుతే ఇంకా మన యొక్క విన్నింగ్ రేషియో విన్నింగ్ మీన్స్ ఎక్కువ రిస్క్ ఎక్కువ రేషియో ప్రాఫిట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. చూడొచ్చు ఈ ట్రేడ్ అయితే మనకైతే టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఇది నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్. మీరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ అండి. నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే షేర్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా జాయిన్ అయితే మీకైతే మంచిగా యూజ్‌ఫుల్ అయితుంది అని నేనైతే భావిస్తున్నాను. చూడొచ్చు ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా టార్గెట్లు అనేది హిట్ అవ్వడం జరుగుతుంది. బట్ నేనేంటంటే
మార్కెట్ అనేది వోలటైల్‌గా ఉంది. అండ్ విక్స్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు మనం ట్రేడ్ చేయకపోవడమే బెటర్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. అందుకనే నేను ఒక ట్రేడ్ చేసి డన్ ఫర్ ద డే చేశానండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే మీకైతే ఈ వీడియో అనేది ఎంతో కొంత యూజ్‌ఫుల్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ యొక్క వీడియోలో మీకే ఇంకా నా యొక్క వీడియోస్‌లో మీకేమైనా కావాలంటే నా సైడ్ హెల్ప్ చేయడానికి మీకేమన్నా కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.